ఏడుకొండ లెంకన్న, చెరువుగట్టు లింగన్న, యములాడ రాజన్న, కొండగట్ట అంజన్న, శ్రీశైలం మల్లన్న గిట్లా ఏ దేవుని గుడి కాడ ఆ దేవుని విగ్రహాలు ఉంటాయి. లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల కాడ, కాలేజీల కాడ, స్కూళ్ళ కాడ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు కానొత్తుంటాయి. కానీ ఈ నల్గొండ జిల్లా చిట్యాల మండలం కాడ ఒక ఊళ్ళే స్వాతంత్ర సమరయోధునికి గుండిగట్టిల్లులా. ఓ పారి మనం కూడా పోయి దర్శనం చేసుకుందాం పారి. మన భారతదేశంలో దేవుళ్లకు స్వామీజీలకు గుళ్ళు గోపురాలు ఉండు వాజీవే. అయితే తెలంగాణలో ఉన్న నల్గొండ జిల్లా మాత్రము జాతిపిత మహాత్మా గాంధీకి గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నటనులో ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఇక దేశమంతటా స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో అంబరాన్ని నడుతున్న వేళ ఈ మహాత్మా గాంధీకి ఆలయానికి రద్దీ నెలకొన్నదట చూడురి. నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో పెదకాపర్తి అనే గ్రామంలో హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి పక్కకే ఈ ఆలయం ఉన్నదటనుల్లా. హైదరాబాద్కి ఎంచి విజయవాడ పోయే హైవే మీద కుడి దిక్కున మహాత్మా గాంధీ ఆలయం కనిపిస్తుందట చూడురి. హైదరాబాద్కి వెళ్ళి ఎంత 75 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉన్నదట. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్మించిరట దీన్ని. అయితే ఈ గుడి ఎప్పుడు కట్టిరో ఎరికైనా 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ గుళ్ళే గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఇక అప్పటి సంది గాంధీ విగ్రహానికి నిత్యం 2 పూజారులు కూడి పూజలు సుత ఇక నిర్వహిస్తుంటారు అన్నట్టు. ఆలయ గోడల మీద కూడా చూసుకోర్రి, ఇగో చుట్టూ నిర్మించిన ప్రహార్ గోడ ఉంది కదా, ఆ గోడ మీద కూడా మహాత్మా గాంధీ సందేశాలు సిద్ధాంతాలు దర్శనమిస్తుంటాయట. ఈ గాంధీ విగ్రహాన్ని కర్నూలు జిల్లా నంద్యాల తయారు చేసిరట చూడురి. దేశంలోనే నిత్యం ధూపదీప నైవేద్యాలు పెట్టే ఏకైక గాంధీ గుడి ఏదైనా ఉందంటే గిదేనటనుల్లా. ఇక ఈడ 2 అంతస్తుల బిల్డింగ్ లెక్క కట్టిరట. పై అంతస్తుల మహాత్మా గాంధీ విగ్రహం ప్రతిష్ఠించిర్రు. కింద అంతస్తులనేమో ధ్యాన మందిరం ఉన్నదట చూడుర్రి. ఆలయానికి వచ్చే సందర్శకులకు ఈ మందిరంలో ధ్యానం చేసుకునేటందుకు సౌలత్ కూడా ఉందట. ఈ గుళ్ళె వారంలో అన్ని రోజులు పొద్దుగాల 7 గంటల సంధి సాయంత్రం 7 గంటల దాకా తెరిచే ఉంటుందట చూడుర్రి. భక్తులు ఎవరైనా వచ్చిపోవచ్చు. ఇక ఈ గుడికి అన్ని మతాలకు ఆహ్వానమే ఉన్నదట చూడుర్రి. ఇక భగవద్గీత, బైబిలు, ఖురాను, గురు గ్రంథు సాహెబ్ వంటి భిన్న మతాల గ్రంథాలను ఈ ఆలయంలో అందుబాటులో ఉంచిరట. ఇక ఈ గుడి కట్టిన కాడికేంచి రోజుకు ఏం తక్కువ 60-75 మంది సందర్శకులు వచ్చిపోతుంటారట. అయితే స్వతంత్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నాగా ఇక అదే సందర్భంలో కొద్ది రోజులుగా ఆలయాన్ని సందర్శకుల తాకిడైతే విపరీతంగా పెరిగిపోయిందట చూడుర్రి. ఇక మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పివి కృష్ణారావు చెప్తున్న ముచ్చట ఇనురోపారి. ఆలయంలో ఇక ప్రతి ఏడు అక్టోబర్ 2న జయంతి వేడుకలు మాత్రమే నిర్వహిస్తుంటామని తెలిపిండు. పవిత్ర మత గ్రంథాలు వాటిని కూడా అన్ని మతస్థులు ఇక్కడికి వచ్చి మహాత్ముని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆయన జన్మస్థలం చేసిన మట్టి, గర్భగుడి తిరుపక్కల ఆయన జన్మస్థలం చేసిన మట్టి, ఆయన సమాజాన్ని చనిపోయిన నివాసం చేసిన మట్టి తెచ్చి కూడా ప్రతిష్ఠించిన మంత్రోచ్చలంగా వాటిని కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు తాకి నమస్కారం చేసుకొని ఆయన లాంటి సద్బుద్ధులు సద్గుణాలు మాకు కలగాలని వాళ్ళు మొక్కుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ధర్మచక్రం ఉంటుంది ముందర ఆలయం ముందర. ధర్మచక్రం మధ్యలో నుంచి కూడా మహాత్ముని సందర్శన చేసుకుంటారు. అంతేకాదు ఇగో చిట్యాల చుట్టుపక్కల గ్రామాలలో పెళ్లి చేసుకుంటున్న జంటలు సుత మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వచ్చి ఆహ్వాన పత్రికలు ఉంచి ప్రత్యేక పూజలు కూడా చేపించుకుంటారట. చూస్తున్నారల్లా మహాత్మా గాంధీ స్వాతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీకి సుత గుడి కట్టి పూజలు చేస్తున్నారంటే మన భారతదేశ ప్రజలకు ఎంత ప్రేమ ఉన్నట్టో చూడుర్రిగా.